నల్గొండ జిల్లా మూసీ ప్రాజెక్టు గేటు తెరిచారు అధికారులు. అయితే ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా గేటు తెరవడంతో కీతపల్లి మండలం భీమారం గ్రామంలోని మూసీ వాగులకు ఒక్కసారిగా నీరు చుట్టుముట్టడంతో వాగు మధ్యలో పశువుల కాపరులు చిక్కుకుపోయారు. వరద ఉధృతికి 20 గేదెలు, ట్రాక్టర్ కొట్టుకుపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నీటిలో చిక్కుకున్న వారిని జేసీబీ సాయంతో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఎలాంటి సమాచారం లేకుండా మూసీ గేట్లు ఓపెన్ చేయడంపై అధికారులు ఏమంటున్నారు? గుడ్ ఈవినింగ్ అనిల్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులన్నీ కూడా పొంగి పొరుగుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుతో పాటు మూసీ ప్రాజెక్టులో కూడా నిండుకుండలా మారాయి. ఇక నిన్న కురిసిన హైదరాబాద్ లో భారీ వర్షం ఉండడంతో పెద్ద ఎత్తున వరద నీరు మూసీ ప్రాజెక్టుకు వచ్చింది. దాంతో అధికార యంత్రాంగం 3 గేట్లను ఎత్తివేసింది. ఎప్పుడైనా సరే గేట్లను లిఫ్ట్ చేయాలి అని అంటే దిగువ ప్రాంతాల్లో సైరన్ వదలడంతో పాటు దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు, రైతులకు అందరికీ కూడా అప్రమత్తం చేస్తారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు వాళ్ళని అప్రమత్తం చేస్తూ ఒక ఆదేశాలు జారీ చేస్తారు. కానీ ఎలాంటి ఆదేశాలు చేయకుండా 3 గేట్లు ఎత్తడంతో కీతపల్లి మండలం భీమారం గ్రామంలో మూసీ వాగులో ఇసుక ట్రాక్టర్ తో పాటు బర్ల కాపర్లందరూ కూడా అందులో చిక్కుకొని ఉన్నారు. ఇద్దరు చిక్కుకొని పోవడంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు మూసీ ప్రాజెక్టు అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేయడానికి వాళ్ళంతా కూడా గేట్లను మూసివేశారు. నీళ్లు ఇప్పుడు కొంచెం స్లో అయ్యాయి. దాంతో ఆ నీటి వాళ్ళతో పాటు కొన్ని గోవులు కూడా అందులోనే ఉన్నాయి. బర్లకు సంబంధించి కావచ్చు, గోవులకు సంబంధించి కావచ్చు, మూసీ ప్రాజెక్టులోనే ఒడ్డుకు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం అయితే దాంట్లో 2 కూలీలు అక్కడే ఉన్నారు. ఆ ఎవరైతే ఎడ్లకు సంబంధించిన కాపరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి తీసే ప్రయత్నం అధికార యంత్రాంగం చేస్తున్నది. వాళ్ళకి సంబంధించి జేసీబీని తీసుకొచ్చి వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో చిక్కుకున్న వాళ్ళిద్దరు కూడా గంగయ్య, బాలయ్య వీళ్ళిద్దరు కూడా సాయం కోరడంతో కీతపల్లి మండలం భీమారం గ్రామానికి సంబంధించిన వాగు ఒకేసారి చుట్టుముట్టడంతో వీళ్లకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు, వెంటనే పోలీసులు వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం అయితే అందరూ కూడా ఒక జేసీబీని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఇద్దరిని కూడా బయటికి తీసుకురావడంతో పాటు అక్కడ వాటర్ లో కొట్టుకుపోయిన బర్లు, అదేవిధంగా పశువులు ఉన్నాయో వాటిని బయటికి తీసే ప్రయత్నం అధికార యంత్రాంగం చేస్తుంది. దాని పట్ల రైతులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. అధికారులు ఏ సమయంలో పడితే ఆ సమయంలో వాటర్ రిలీజ్ చేస్తుంటారు. అదేవిధంగా రిలీజ్ చేసేటప్పుడు కనీసం సమాచారం ఇవ్వాలనే వాళ్ళు లేకుండా చేస్తున్నారని చెప్పేసి మండిపడుతున్నారు. ఇక అధికార యంత్రాంగం మూసీ ప్రాజెక్టు అధికారుల మీద కూడా మండిపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డితో ఆదేశాల మేరకు అక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం, అదేవిధంగా స్థానిక అధికార యంత్రాంగం వాళ్ళనిద్దరినీ కూడా ఎవరైతే నీటిలో మధ్యలో చిక్కుకుపోయారో వాళ్ళిద్దరిని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.